హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి. ఈరోజు వీడియోలో యూపీఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది డీటెయిల్డ్గా చూద్దాం. చాలామంది బిగినర్స్ ఎయిదర్ ఫ్రెషర్స్ ఆర్ గ్రాడ్యుయేషన్లో చదువుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ ప్యాటర్న్ని క్లియర్గా అర్థం కావడం లేదు అని నాకు చాలాసార్లు అడిగారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం ప్యాటర్న్ కోసం మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఎందుకంటే ప్యాటర్న్ అండర్స్టాండింగ్ అనేది కూడా ఒక డిఫికల్టే. మేము ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ ఆ రోజుల్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రాపర్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అవి ఉండేవి కాదు. అందువల్ల ఈ ప్యాటర్న్ అర్థం కావడానికే మాకు చాలా టైం పట్టింది. బట్ మీకు ఈ ఫాస్ట్ ఫేసింగ్ యుగంలో ఈ ఒక్క వీడియో ద్వారా మీకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ముందుగా నా గురించి, నా పేరు శివాజీ. నేను యూపీఎస్సి అండ్ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. గ్రూప్ 2లో ర్యాంక్ సాధించడం జరిగింది. 15 ఇయర్స్ నుండి నేను యూపీఎస్సి డొమైన్లో ఏదర్ ప్రిపరేషన్ ఆర్ మెంటరింగ్ చేస్తూ ఉన్నాను. సో టాపిక్లోకి వెళ్ళిపోతే మన టాపిక్ టైటిల్ యూపీఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. యూపీఎస్సి అంటే మనకి తెలుసు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. సిఎస్ఈ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామ్లో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఐఏఎస్, ఐపీఎస్, ఫారిన్ సర్వీస్, ఐఆర్ఎస్ అంటే రెవెన్యూ సర్వీస్. ఇలాంటి ప్రెస్టీజియస్ సర్వీసెస్ అన్నిటికీ ఎంట్రన్స్ ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో యూజువల్గా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్, అండ్ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ మేకి రిజల్ట్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అనేది ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వడానికే పడుతుంది. సో ఇంత కాంప్లెక్స్గా ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్ని క్లియర్గా మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో 1.5 ఇయర్ ఏది జరుగుతుంది అంటే, ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ వస్తే మోస్ట్లీ మేలో ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఆగస్ట్ ఎండ్కి మెయిన్స్ ఉంటుంది, డిసెంబర్ టు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఈ 3 స్టేజెస్ ఉంటుంది ఎగ్జామినేషన్లో: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ఈ స్టేజ్ కోసం ఫర్దర్గా డీటెయిల్డ్గా కింద డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్. ఇది ప్రిలిమ్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. వాట్ డూ ఐ మీన్ బై క్వాలిఫైయింగ్ నేచర్ అంటే, ఇది ఒక ఫిల్టర్. ఇంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, వీళ్ళకి ప్రిలిమ్స్ అనే ఒక ఎంసీక్యూస్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనమాట. దీని మీద మీరు ఆన్సర్స్ రాయవసరం లేదు, ఏబిసిడిలో కరెక్ట్ టిక్ పెట్టాలి. సో ఈ ఎగ్జామ్లో ఇంతమందిని సెలెక్ట్ చేస్తుంది, తక్కువ మందిని. సో ఈ తక్కువ మందికి మెయిన్స్ అనేది క్వాలిఫైయింగ్ కాదు, ఇది కౌంట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ పెడతారు. ఈ రెండింటి రిజల్ట్స్ బట్టి మీకు ఫైనల్ రిజల్ట్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ నేచర్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఆర్ కౌంటెడ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్స్. సో ప్రిలిమ్స్లో మీరు తీసుకుంటే క్వాలిఫైయింగ్ అన్నాను కదా, ఇందులో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ జిఎస్, సెకండ్ వన్ ఈజ్ సిసెట్. జిఎస్ అనేది ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్లో స్కోర్ క్వాలిఫైయింగ్ కోసం కన్సిడర్ చేసేది జిఎస్. అంటే మీరు క్వాలిఫై అవ్వారా లేదా, ఆ ఫిల్టర్లో ఫిల్టర్ అవుతారా లేదా అన్నది మీరు జిఎస్లో సాధించిన స్కోర్ బట్టి డిసైడ్ అవుతుంది. సిసెట్ అనేది జస్ట్ మినిమం మార్క్స్ రావాలి, 33% మార్క్స్ రావాలి. సో ఫస్ట్ మీరు ఎగ్జామ్ ఒక పర్సన్ రాశాడు అంటే అతనికి సిసెట్ 33% వచ్చాయా రాలేదా చూస్తారు. సిసెట్ 33% వచ్చిన వాళ్ళనే ఫైనల్ జిఎస్ మార్కులు కన్సిడర్ చేసి రిజల్ట్స్లో డిక్లేర్ చేస్తారు. సో ఇందులో 33% మీరు ఎక్వైర్ చేస్తే, ఇందులో మెరిట్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కట్ ఆఫ్ 80 ఉంటే మీకు 81 వస్తే మీరు కట్ ఆఫ్ క్లియర్ అయ్యారు, ఫిల్టర్లో పాస్ అయ్యారు అన్నది. సో జిఎస్ ఉంటుంది, సిసెట్ ఉంటుంది. జిఎస్ అనేది మెరిట్ కోసం కన్సిడర్ చేస్తారు, ఇది క్వాలిఫైయింగ్ నేచర్. జిఎస్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, సిసెట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. రెండిటికి టైము 2 అవర్స్ ఉంటుంది. యూజువల్గా టైమింగ్స్ 9:30 to 11:30 జిఎస్ ఎగ్జామ్ ఉంటుంది, ఈవినింగ్ 2:30 to 4:30 సిసెట్ ఉంటుంది సేమ్ డే. సో 1/3 నెగిటివ్ మార్క్స్ అనేవి 2 పేపర్స్లో కూడా ఉంటాయి. సో ఇది ప్రిలిమ్స్ కోసం. సో యూపీఎస్సీలో 3 స్టేజెస్ ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ కోసం మనం చూసాం. సో ఫర్దర్గా మెయిన్స్ కోసం చూద్దాం. మెయిన్స్లో టోటల్గా 9 పేపర్స్ ఉంటాయి.
అందులో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, 2 ఆప్షనల్‌కి సంబంధించిన పేపర్, అంటే ఒకే ఆప్షనల్‌లో 2 పేపర్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఆప్షనల్ తీసుకుంటే పేపర్ 1 మ్యాథమెటిక్స్, పేపర్ 2 మ్యాథమెటిక్స్ అలా. 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, 2 పేపర్స్ ఫర్ ఆప్షనల్, 4 పేపర్స్ ఫర్ జనరల్ స్టడీస్, 1 పేపర్ పర్ ఎస్సే ఉంటుంది. సో డీటెయిల్‌గా చూద్దాం. క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 ఉంటాయన్నాం కదా! ఈ రెండిట్లో ఒకటి ఇండియన్ లాంగ్వేజ్, అదర్ థింగ్ ఈజ్ ఇంగ్లీష్. ఈ రెండిట్లో కూడా మీకు 300 మార్క్స్ పెడతారు. 25% రావాలి. 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది క్వాలిఫైయింగ్. దీన్ని మెరిట్‌లో ఫైనల్‌లో కన్సిడర్ చేయరు. మీకు 25% వస్తే సరిపోతుంది. ఇండియన్ లాంగ్వేజ్ అంటే మీరు 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! అందులో ఏదైనా తీసుకోవచ్చు. మన తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అలా ఏదైనా ఒక ఇండియన్ లాంగ్వేజ్ కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేసినవి. దాంతో పాటు ఇంగ్లీష్. ఈ 2 కూడా క్వాలిఫైయింగ్. ఫర్దర్‌గా క్వాలిఫైయింగ్ పేపర్స్ కాక మిగిలిన 7 పేపర్స్ ఏంటి అంటే అందులో 4 జీఎస్ ఉంటాయి. 2 ఒకే ఆప్షన్‌కి సంబంధించిన 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది. వీటన్నిటికీ కూడా 250 మార్క్స్ ప్రతి పేపర్ ఉంటుంది. 3 అవర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్‌లో మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో హోప్ ఐ యామ్ క్లియర్. అన్నీ కూడా మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ సెషన్స్ అవుతాయి. అంటే మార్నింగ్ జీఎస్ 1 అయితే ఈవినింగ్ 2, మార్నింగ్ 3 అయితే ఈవినింగ్ 4, మార్నింగ్ ఆప్షనల్ 1 అయితే ఈవినింగ్ ఆప్షనల్ 2. అంటే ప్రతిరోజు మీరు 6 అవర్స్ కంటిన్యూస్‌గా రాస్తూనే ఉండాల్సి ఉంటుంది. అంత స్టామినా అనేది రిక్వైర్డ్ అవుతుంది ఇక్కడ. సో ఫర్దర్‌గా మీరు ఆప్షనల్ చూసుకుంటే ఆప్షనల్‌లో లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని యూపీఎస్సీ వాళ్ళు ఇస్తారు. ఫేమస్ ఆప్షనల్స్ ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కువ మంది తీసుకునేవి, మీరు గ్రాడ్యుయేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా మీది ఆ లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ ఉంటే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఆర్ సివిల్ ఇంజినీరింగ్ ఆర్ మెడిసిన్ ఆర్ మేనేజ్మెంట్ అలాంటి ఆప్షనల్స్ అన్నీ ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. లేకపోతే ఫేమస్ ఆప్షనల్స్ ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పబ్యాడ్ అలాంటివి ఉంటాయి. ఇది కాక లిటరేచర్ కూడా చాలామంది ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు ఏ లాంగ్వేజ్ బాగా వచ్చో దాని లాంగ్వేజ్ లిటరేచర్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ ఇలా లాంగ్వేజ్ యొక్క రిలేటివ్స్ లిటరేచర్. సో ఇది ఆప్షనల్స్లో లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే. సో ఆప్షనల్లో యాక్చువల్గా కొద్దిగా చాయిస్ ఉంటుంది. మీకు క్వశ్చన్ సెలక్షన్స్ని చాయిస్ ఉంటుంది. సెక్షన్ ఏలో ప్రతి పేపర్లో 2 సెక్షన్లు ఉంటాయి. ఒక సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 4 ఉంటాయి, సెక్షన్ బిలో ఉంటుంది 4 ఉంటాయి. మీకు ఇందులో ఆప్షన్స్ కూడా చాయిస్ కూడా ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ టైప్ ఇది కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్ అవుతుందని చెప్పాను. సో దీని తర్వాత 4 జిఎస్ పేపర్లు ఉంటాయి అన్నాను కదా! ఇందులో ఫస్ట్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ మార్క్స్ అవుతాయి అప్పుడు 100. తర్వాత 10 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ 15 మార్క్స్ ఉంటుంది. సో 150 రెండు కలిపితే 250 మార్క్స్ 3 అవర్స్. సో ఇదే కాక థర్డ్ వన్ ఎస్ఏ. ఎస్ఏలో మీరు 2 ఎస్ఏస్ రాయాల్సి ఉంటుంది. 2 ఎస్ఏస్లో ఈచ్ ఎస్ఏ 125 మార్క్స్. సో ఇంటూ 2 వేస్తే 250 మార్క్స్ వస్తుంది. సో ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం సంబంధించింది. దీని తర్వాత మనం చూడాల్సింది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అనేది ఫైనల్ స్టేజ్. ఇది ఇందాకే చెప్పినట్టు క్వాలిఫైయింగ్లో మార్క్స్ ఇంక్లూడ్ చేస్తారు, ఫైనల్ మెరిట్ లిస్ట్లో మార్క్స్ ఇంక్లూడ్ చేస్తారు. ఇది 275 మార్క్స్ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూని ఇంగ్లీష్లో ఇవ్వచ్చు, హిందీలో ఇవ్వచ్చు. ఈ రెండిటికి ట్రాన్స్లేటర్ అనే వాళ్ళు అవసరం ఉండదు. ఈ 2 కాకుండా మీరు ఏదైనా అదర్ లాంగ్వేజ్లో ఇద్దాం అనుకుంటే ముందుగా యూపీఎస్సీ వాళ్ళు ఒక ట్రాన్స్లేటర్ని పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో ఇవ్వాలనుకున్నా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. సో మీడియం కోసం వస్తే మీరు మీడియం అనేది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఉన్నాయి కదా. ప్రిలిమ్స్ అందరికీ కూడా ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే ఉంటుంది. మీరు తెలుగు మీడియంలో చదివినా ఇంగ్లీష్ అర్థమైతే మీరు ఇది అటెంప్ట్ చేయగలరు. మెయిన్స్ వచ్చి మీరు తెలుగు మీడియంలో రాయవచ్చు, కానీ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చి మీరు ఇంటర్వ్యూని మీరు తెలుగులో కూడా ఇవ్వచ్చు. సో ఇది బేసిక్ డీటెయిల్స్ అబౌట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టాను, జాయిన్ అవ్వండి. హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్.
this pattern. Thank you very much. Goodbye. Jai Hind.